వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ రాబోతుంది. అదేవిధంగా ఫిబ్రవరిలో టీచర్స్కు సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. ఈ డిఎస్సి నోటిఫికేషన్ అని డిఎస్సి అనే మెన్షన్ చేసిండు, కానీ మోడల్ స్కూల్స్కు సంబంధించినటువంటి అండ్ గురుకులాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా గత గురుకులాలు రానటువంటి అభ్యర్థులు అండ్ రీసెంట్గా లేదా డిఎస్సి సరిగా ప్రిపేర్ కాకుండా రాసి ఎలాంటి ఓప్ లేనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఆ అభ్యర్థులు మీరు లాంగ్ టర్మ్ కనుక ప్రిపేర్ అయినట్లయితే, ఎందుకంటే ఈ గవర్నమెంట్లో ఇప్పుడు పెద్ద ఎత్తున టీచర్ జాబ్సే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ని స్టార్ట్ చేయబోతుంది గవర్నమెంట్. అందులో కూడా పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు మండలానికి 3 స్కూల్స్ను కూడా పెట్టబోతుందంట. కాబట్టి పెట్టబోతున్నారు. కాబట్టి అందులో కూడా పెద్ద ఎత్తున రాబోయే రోజులలో పెద్ద ఎత్తున టీచర్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బిఎడ్ డిఎడ్ అభ్యర్థులు మీరు ఒక మంచి అవకాశము, ఈ అవకాశాన్ని యూజ్ చేసుకున్నట్లయితే మీరు సక్సెస్ కావచ్చు. ఎందుకంటే మీకు కావాల్సినటువంటిది టైం, సఫిషియెంట్ టైం కనుక ఉన్నట్లయితే సక్సెస్ కావచ్చు. ఇవాళ మీరు బాసరా ఇన్స్టిట్యూట్ గురించి మీరు కోచింగ్, మీరు ఒక్క నిర్ణయమే మీ యొక్క జీవితంలో ఒక 50% మీ యొక్క సక్సెస్లో, ఒక నిర్ణయము మీ యొక్క సక్సెస్లో 50% ఉంటుంది. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారా మీ యొక్క అది సక్సెస్లో 50% ఉంటుంది. అది తీసుకునేటువంటి నిర్ణయం కరెక్ట్ కాదంటే అదే మీ యొక్క ఫెయిల్యూర్లో 50% ఉంటుంది. ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్లో మీరు గురుకుల రిజల్ట్ కనుక ఒక్కసారి మీరు పరిశీలించండి. బాసరా ఇన్స్టిట్యూట్ గురుకుల ఉద్యోగాలు వచ్చినటువంటి మీకు తెలిసినటువంటి అభ్యర్థులకు, గురుకులాలలో ఉద్యోగాలు వచ్చినటువంటి ఒక అభ్యర్థులను మీరు తెలుసుకొని అడగండి. ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్ యొక్క క్వాలిటీ అనేది మీకు తెలుస్తుంది. నేను ఇచ్చినటువంటి క్వాలిటీ తోటి ఇవాళ గురుకులాలలో సుమారుగా వేలాది మంది అభ్యర్థులు ఇవాళ ఉద్యోగాలు సాధించారు. ఒక్కొక్క సబ్జెక్ట్లో టాప్ 10లో 7-8 ర్యాంక్స్ కూడా ఇవాళ బాసరా అభ్యర్థులు సాధించారు. 120-130 పీజీటీ ఉద్యోగాలు ఉంటాయి. అందులో 70 ఉద్యోగాలు 80 ఉద్యోగాలు కూడా బాసరా ఇన్స్టిట్యూట్ అభ్యర్థులు సాధించారు. అది ఏ సబ్జెక్ట్ అయినా, మ్యాథ్స్ అయినా, బయోసైన్స్ అయినా, ఫిజికల్ సైన్స్ అయినా, సోషల్ అయినా, తెలుగు అయినా, ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఇవాళ బాసరా అభ్యర్థులే ముందు వరుసలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇవాళ జాబ్స్లో జాయిన్ అయ్యారు. సో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే బాసరా ఇన్స్టిట్యూట్ని నమ్ముకొని వాళ్ళ వచ్చిర్రో వాళ్ళందరూ కూడా ఇలా సక్సెస్ కాగలిగిర్రు. సో మేము ఒక్కొక్క కోర్సు 4 నెలలు టైం కూడా చెప్పి కూడా టైం ఎక్కువ తీసుకొని కూడా దాదాపు సుమారుగా 6 నెలలు కూడా నేను గురుకుల బ్యాచెస్ రన్ చేసిన. మాకు చాలా ఎన్ని ఇబ్బందులు ఫేస్ అయినా కూడా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా నేను క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇవాళ నేను క్వాలిటీ ఎలా ఇస్తానది ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్లో నా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థికి తెలుసు. ఇవాళ వాళ్ళే నా దగ్గర గురుకుల కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులే ఇవాళ స్కూల్ అసిస్టెంట్లో కూడా ఎక్కువ శాతం మంది అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా వాళ్ళే సాధించబోతున్నారు. నాకున్న సమాచారాన్ని బట్టి ఆల్రెడీ టీజీటీ పీజీటీ ఉద్యోగాలలో జాయిన్ అయినటువంటి ఎంతోమంది, వందలాది మంది అభ్యర్థులు ఇవాళ మళ్ళీ స్కూల్ అసిస్టెంట్లో వాళ్ళే మొదటి వరుసలలో ఉన్నారు. అంటే ఒకసారి సబ్జెక్టు మనం ఇచ్చినటువంటి సబ్జెక్టు, సో అలాంటి సబ్జెక్టు నేర్చుకుంటే వాళ్ళకే పీజీటీలు వచ్చినాయి, వాళ్ళకే జేఎల్స్ వచ్చినాయి, వాళ్ళకే పీజీటీలు వచ్చినాయి, టీజీటీలు వచ్చినాయి. ఇవాళ మళ్ళీ పెద్ద ఎత్తున స్కూల్ అసిస్టెంట్లో కూడా జాయిన్ అవుతారు. అంటే దీన్ని బట్టి స్కూల్ అసిస్టెంట్లో కూడా మళ్ళీ వీళ్ళే వెళ్తారు. అక్కడ నెంబర్ ఆఫ్ గురుకుల ఉద్యోగాలు ఖాళీలు కాబోతున్నాయి. పెద్ద ఎత్తున గురుకులాలలో టీజీటీ పోస్టులు ఖాళీలు కాబోతున్నాయి. మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ పోస్టులన్నీ కూడా మనకు ఫిబ్రవరిలో వచ్చేటువంటి నోటిఫికేషన్లో మనకు యాడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే మనకు గురుకులాలలో కూడా పెద్ద ఎత్తున ఖాళీలు రాబోతున్నాయి. మోడల్ స్కూల్స్లో ఖాళీలు ఉన్నాయి అండ్ డిఎస్సిలో ఖాళీలు ఉంటాయి. సో కాబట్టి అభ్యర్థులు ఎవరైనా టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులున్నా, మీరు డిఎస్సి లాంగ్ టర్మ్ ప్రిపేర్ కావాలన్న అభ్యర్థులున్నా, ఈ నెల 11వ తారీఖు 8వ నెల అంటే ఈ నెల 2024 at the rate 10 AM మనకు డెమో ఉంటుంది. అండ్ మండే నుంచి 12వ తారీఖు నుంచి లాంగ్ టర్మ్ బ్యాచెస్ మనకు రన్ అవుతాయి. సో ఇవి మినిమం 6 months పైననే మనకు కోచింగ్ ఇస్తాము. సో కాబట్టి ఎవరైనా అభ్యర్థులు, మీరు టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు, టెట్ వెయిటేజ్ అనేది చాలా కీలకము. కాబట్టి టెట్లో మార్క్స్ తక్కువ ఉన్నటువంటి అభ్యర్థులైనా
అండ్ టెట్ క్వాలిఫై అయిన కానటువంటి అభ్యర్థులైనా మీరు ఒక 6 months మీరు చేసినట్టయితే టెట్తో పాటు డిఎస్సి కూడా సిలబస్ కవర్ చేయబడుతుంది. హెచ్జిటికి టెట్ డిఎస్సికి మ్యాక్సిమం సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా అయిపోయినటువంటి అభ్యర్థులు కావచ్చు, రేపు సరిగా రాయనటువంటి అభ్యర్థులు కూడా మీరు ఒక ముందు నిర్ణయం తీసుకోండి. సో ముందు నిర్ణయం తీసుకొని ప్రిపేర్ అయినట్లయితే మీరు వచ్చే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే ఫిబ్రవరిలో మీరు ముందు వరుసలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లక్షల మంది ఉంటారు కానీ వేలల్లో పోస్టులు ఉంటాయి కాబట్టి అందరికి ఉద్యోగాలు రావు. కాబట్టి ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకే ఉద్యోగాలు వస్తారు. ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్లోనే కిన్ని గురుకులాలలో ఇంత రిజల్ట్ నేను ఇచ్చినా రేపు రాబోయే ఇప్పుడు డిఎస్సి రిజల్ట్లో కూడా పెద్ద ఎత్తున బాసరా అభ్యర్థులే ఉన్నారు. ఎందుకంటే నేను ఇచ్చేటువంటి క్వాలిటీ అలాంటిది. మీరు ఎవరినైనా అడగండి, బాసరా ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీని అడిగి తీసుకోండి, ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం మీ యొక్క సక్సెస్లో 50% ఉంటుంది. ఇవాళ నా దగ్గర పనిచేసేటువంటి కంటెంట్ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, ఏ సబ్జెక్ట్ ఏ ఫ్యాకల్టీ తీసుకున్న స్టేట్లో 2 తెలుగు రాష్ట్రాలలో టాప్ ఫ్యాకల్టీ ఉంటారు. కాబట్టి ఇవాళ అంత రిజల్ట్ నేను ఇవ్వగలిగిన. నీకు ఉద్యోగం రావాలంటే నీ దగ్గరైనా సబ్జెక్ట్ ఉండాలి, లేకుంటే ఇక్కడ చెప్పేటువంటి ఫ్యాకల్టీ అయినా బాగా చెప్పగలగాలి. ఆ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటేనే ఉద్యోగం అనేది సాధిస్తావు. కానీ ఇవాళ నీ దగ్గర సబ్జెక్ట్ లేకున్నా ఇక్కడ బాగా చెప్పేటువంటి ఫ్యాకల్టీ ఉంటే దాన్ని నువ్వు ఫాలో అయితే నువ్వు నేర్చుకోగలుగుతావు. ఎందుకంటే టైం ఉంటే నేర్చుకోగలుగుతావు, టైం లేకుంటే కష్టం. కానీ ఇప్పుడు సఫిషియెంట్ ఎంత టైం కావాలో అంత రెట్టింపు టైం నీ దగ్గర ఉంది. కాబట్టి నువ్వు చదవవలసినటువంటిది చదవక ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినా కూడా, ఇంకా నువ్వు 10 సంవత్సరాలు ప్రిపేర్ అయినా కూడా ఉద్యోగం రాదు. నువ్వు చదవవలసిన సబ్జెక్టును నేర్చుకుంటూ నీకు 3 to 4 months టైం ఉన్నా కూడా నువ్వు సక్సెస్ కావచ్చు. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి, టైం ఉంది. అండ్ ఎంత సబ్జెక్టు నువ్వు చదవాలనో అంత సబ్జెక్టు చెప్పేటువంటి ఫ్యాకల్టీ కాంబినేషన్ వాళ్ళ బాసరా ఇన్స్టిట్యూట్లో ఉంది కాబట్టి సక్సెస్ కాగలుగుతారు. సో మీరు ఎవరైనా నా దగ్గర లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నటువంటి ప్రతి అభ్యర్థిని టచ్ చేయండి. నేను నా 2 రోజులు ఎక్కువ టైం తీసుకోవచ్చు, కానీ సబ్జెక్ట్ విషయంలో అండ్ ఫ్యాకల్టీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని వాళ్ళ నోటి నుంచి నన్ను వ్యతిరేకించినటువంటి అభ్యర్థులే. ఎందుకంటే టైంలోనే వ్యతిరేకించవచ్చు. అలాంటి అభ్యర్థులే క్వాలిటీ విషయంలో బాసరా కాంప్రమైజ్ కాదని చెప్తారు. ఎందుకంటే 100 మందిలో ఉంటే 2-3కు నచ్చకుండొచ్చు. టైం 4 నెలల నుంచి 4 నెలల్లో ఒక నెల ఎక్కువ చెప్పొచ్చు. ఆ నెల ఎక్కువ చెప్తున్నంటే సబ్జెక్టు అలా ఉంటుంది. స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ కావాలి అంటే వాళ్ళ టైం నేను ఫాలో కావాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా కొంచెం టైం నా దగ్గర ఏదైనా ఉంది అంటే అది ఉండొచ్చు. కానీ సబ్జెక్ట్ విషయంలో ఎక్కడ ఎవ్వరు ఏ సెంటర్లో కూడా సాధ్యంగా సబ్జెక్ట్ ఇవాళ గురుకులాలు ఇచ్చిన కాబట్టి ఇవాళ ఎంతో రిజల్ట్ రావడం జరిగింది. ఇవాళ బయోసైన్స్ తీసుకుంటే స్టేట్ 2nd ర్యాంక్తో పాటు ఎన్నో టాప్ 10లో దాదాపు ప్రతి ర్యాంకు కూడా ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్దే ఉంది. ఇవాళ ఫిజికల్ సైన్స్ తీసుకున్న ఒక్కొక్క టాప్ స్టేట్ 1st ర్యాంకుతో పాటు టాప్ 10లో 7 ర్యాంక్స్. మ్యాథ్స్ తీసుకున్న ఒక్కొక్క అభ్యర్థికి 3 ఉద్యోగాలు 4 ఉద్యోగాలు. ఒక మేడంకు ఏకంగా బాసరా ఇన్స్టిట్యూట్లో 5 ఉద్యోగాలు కూడా సాధించింది. ఒక మ్యాథ్స్ అభ్యర్థి 4 ఉద్యోగాలు సాధించడు. ఒక బయోసైన్స్ శ్రీలత అనే మేడం ఉంది. ఆ మేడం 5 ఉద్యోగాలు ఏకంగా 5 ఉద్యోగాలు కొట్టింది అంటే గురుకులాలలో చూడండి ఎంత సబ్జెక్టు నేను ఎంత నేర్చుకుంటూ వాళ్ళు నా దగ్గర నుంచి ఎంత సబ్జెక్ట్ ఎలాంటి సబ్జెక్ట్ ఇచ్చినో. మీరు నా దగ్గర కోచింగ్ ఉద్యోగం వచ్చినటువంటి అభ్యర్థిని గురుకులాలలో ప్రజెంట్ చేస్తున్నటువంటి జాయిన్ అయినటువంటి మీ ఊర్లో కావచ్చు, మీ ప్రాంతంలో మీకు తెలిసిన ఏరియాలు కావచ్చు, మీరు యూనివర్సిటీ కావచ్చు, యూనివర్సిటీలో అయితే యూనివర్సిటీలో కావచ్చు, అండ్ బీఎడ్ కాలేజ్ చేసినటువంటి ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా 1కి 10 సార్లు అడిగి ఇవాళ మీరు ఒక నిర్ణయం తీసుకోండి. 1కి 10 సార్లు అడిగి ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయమే మీ యొక్క సక్సెస్లో 50% ఉంటుంది. అది నేను రాంగ్ అయితే మీ యొక్క ఫెయిల్యూర్లో కూడా మీరు తీసుకునే నిర్ణయం ఫెయిల్యూర్ కావచ్చు, సక్సెస్ కావచ్చు. సో కానీ ఇక్కడ నేను ఒక బాసరా ఇన్స్టిట్యూట్లో చేరిన వెంటనే ఒక 50% సక్సెస్ అయినట్టు. సో సబ్జెక్టు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ గాను, ఏ సెంటర్లో కూడా ఎక్కడ కూడా నేను క్వాలిటీ తగ్గను. సో కాబట్టి అలాంటి ఫ్యాకల్టీని మెయింటైన్ చేస్తాం. సో కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అనేది మీరు దానికి తోడు మీరు కష్టపడితే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. 11/8/2024 మనకు రేపు సండే లాంగ్ టర్మ్ బ్యాచెస్కి సంబంధించినటువంటి డెమో క్లాసెస్ వేస్తున్నాం. మండే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అభ్యర్థులు
ఎవరైనా లాంగ్ టర్మ్ ప్రిపేర్ కావాలనుకున్నటువంటి అభ్యర్థులు మీరు వచ్చేయండి. మీరు 6 to 8 months ఇక్కడ టైం స్పెండ్ చేసి ఉద్యోగాన్ని సంపాదించుకొని వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ నేను ఇట్లు బాసరా ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ అండి.